బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయానికి తుఫానుగా బలపడింది. భారత వాతావరణ సంస్థ ఐఎండీ ఈ తుఫానుకు అధికారికంగా మోంతా తుఫాను అని పేరు పెట్టింది. నమస్తే, నేను జర్నలిస్ట్ వేణులంక. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోంతా తుఫాను సోమవారం ఉదయం 6 గంటల సమయానికి విశాఖపట్నానికి 710 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది వేగాన్ని పెంచుకుని గంటకు 18 కిలోమీటర్ల స్పీడ్తో తీరం వైపుకు దూసుకొస్తుంది. సోమవారం మధ్య కోస్తా జిల్లాలైన కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల వంటి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతానికి వాతావరణం బానే ఉంది కదా, అసలు తుఫాను ప్రభావం ఏమీ లేదు కదా అని అజాగ్రత్త వద్దని వాతావరణ శాఖ చెప్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.